చెయ్యి చూసి మనుషులకు జాతకం చెప్పుడు అయిపోయింది. దోషాలు తొలగించే పూజలు చేసుడు ఓడిచింది. సినిమా యాక్టర్ల క్రేజ్ ఎంత ఉంటది, ఏ సినిమా ఫెయిల్ అయిపోతుంది, ఎవల సంసారం కూలిపోతుంది, విడాకుల ఎవరు విడిపోతారు, సంతాన యోగం ఉంటదా ఉండదా అని చెప్పుడు జరిగింది. ఆఖరికి పొలిటికల్ పార్టీలు ఎవ్వి గెలుస్తాయి ఎవ్వి ఓడిపోతాయి అని చెప్పుడు కథమైంది. అవన్నీ చెప్పి ఫుల్ మార్కులతో సక్సెస్ అయినట్టు ఇక ఇప్పుడు ఉద్యమాల మీద పడ్డాడు అయ్యో వేణుస్వామి అనే మోతెవారి చూడు రేమంటుండో. ఇందుగలడందు లేడనే సందేహము వలదు చక్రి సర్వోపగతుండు అన్నట్టు వేణుస్వామి చెప్పని జాతకం లేదు, చెయ్యని పూజలు లేవు పోరి. తాను చెప్పింది చెప్పినట్టు జరుగుతున్నట్టు, భవిష్యత్తు బరాబర్ తాను కనికే కనిపించినట్టు, తనకు 100% స్ట్రైక్ రేట్ ఉన్నట్టు ఎప్పటికీ ఏదో ముచ్చట ముంగటేసుకొని చెప్తూనే ఉంటాడు. ఇంతకి ఇప్పుడు ఏం చెప్పిండనంటే, ఇప్పుడు వీళ్ళు చేసేటువంటి డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ మినిస్టర్ రాజీనామా చేయాలి. 100కి 100% ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే అవకాశం ఉంది. నేను ఈ వీడియో పెట్టే సమయానికి ఇంకా కన్ఫామ్ కాలేదు, కేంద్రం ఒప్పుకోలేదు. కానీ నేను చెప్తా ఉన్నా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే అవకాశం 100కి 100% ఉంది. 100% తక్కువ కాకుండా 100కు 100% తప్పకుండా వేణుస్వామి మాటకు తిరుగు లేకుండా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారట. మరి సిజేపీ పార్టీలో కేసుంటే నష్టం జరగదా అని అంటే, సిజేపీ పార్టీకి సంబంధించిన ముఖ్యులు ఒక ముగ్గురు తర్వాత సమయంలో కాలంలో జైలుకు వెళ్ళేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ముగ్గురు ఖచ్చితంగా కటకటాల పాలవుతారట. మరి వాళ్ళెవలో కూడా చెప్తే మంచిగా ఉండరంటారా? అట్లా ఎప్పుడు వేణుస్వామి కుదరదు అంటున్నారు. ఆయన చెప్పే జాతకాల బలం తెలిసిన వాళ్ళు. అట్లనే సిజేపీ పార్టీతో ఎవరికి లాభము ఎవరికి నష్టం అని చెప్పుకుంటా. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పార్టీ వల్ల 100కి 90% డ్యామేజ్ జరగబోయేటువంటి పార్టీ బీజేపీ అని నిక్కచ్చిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సిజేపీ పార్టీకి సంబంధించినటువంటి రాశి చక్రమైన లగ్న చక్రమైన ఏది తీసుకున్నా నరేంద్ర మోడీ గారి జాతకం వీరితోటి షష్టాష్టకాలైనాయి. అలాగే భారతీయ జనతా పార్టీ యొక్క కాంబినేషన్ కూడా షష్టాష్టకాలైనాయి. షష్టాష్టకాలతోని బీజేపీ పార్టీకి కష్టకాలం వస్తుందట. కాక్రోచ్ జనతా పార్టీ బీజేపీ పార్టీకి బీపీ ఒక్కటే వెంచుడు కాదు, షుగరు, గుండెపోటు, నరాల వీక్నెస్ తెప్పించి ఆరోగ్యం ఆగమాగమైతే చేస్తారట. ఆ పార్టీ గుర్తు కమలం పువ్వును కకావికలం చేస్తుందట. తామర పువ్వు రెక్కలు ఉడగొట్టి అందం సందం లేకుండా చేస్తాయట కాగోజ్ పురుగులని. తెల్ల పేపర్ మీద బాక్సుల తీరుగా గీతలు కొట్టి రాహువు కేతువు అనుకుంటా ఫుల్ కాన్ఫిడెన్స్ తో చెప్పిండు. ఇక ఈ ముచ్చటిన బీజేపీ పార్టీలు ఉత్తగానే ఊకుంటారా? ఓ వేణుస్వామి చెప్పినట్టే జరుగుతాయి. పోయినసారి ఎన్నికల ఆంధ్రాలో జగన్ గెలుస్తారని చెప్పిండు. ఇప్పుడు అక్కడ సీఎం ఆయనేనాయే. తెలంగాణలో కేసీఆర్ 3వ సారి ముద్దుగా సీఎం అవుతారని బోటి మీద గీతలు గీసి చెప్పిండు. అది కూడా నిజమే ఆయే. రామ్ చరణ్ ఉపాసనలకు పిల్లలు పుట్టారని చెప్పిండు. వాళ్ళకు క్లింకార పుట్టగనే పాయే, తర్వాత కవల పిల్లలు జన్మించగనే పాయే. ఏ వేణుస్వామి చెప్పిండంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది అన్నట్టు తొడపాశం పెట్టేట్టు మాట్లాడుకుంటున్నారు. ఇక ఇంకొందరు అయితే ఏదో ఒకటి పబ్లిక్ లో నాంతున్న టాపిక్ పట్టుకొని దాని మీద జాతకం చెప్పినట్టు చేసి సొమ్ము చేసుకుంటున్నాను అంటున్నారు. ఇతగాడు చీకట్ల బాణాలు వేస్తా ఉంటాడు. ఒకవేళ అడ్డిమారి గుడ్డి దెబ్బలు తాకితే నేను చెప్పిందే జరిగిందని చెప్పుకుంటాడు. ఒకవేళ జరగకుంటే సపోర్ట్ చేయకుంటూ ఉంటాడు. అన్ని ఫేమస్ అయ్యే కథలు తప్ప సరుకు లేదు, సబ్జెక్టు లేదని కామెంట్లు పెడుతున్నారు. మరి వేణుస్వామి చెప్పినట్టు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తాడా? చేస్తే ఎప్పుడు చేస్తాడు? ఒకవేళ చేస్తే సిజేపీ పార్టీకి తల వంచినట్టు అవుతుంది బీజేపీ పార్టీ అని అట్లనే కొనసాగిస్తారా? వేణుస్వామికి జాతకమన కలిసి వస్తుందా? ఇవన్నీ ముంగడ చూడాలిగా.